దేవుని వాక్యంలోనికి ప్రవేశించదము. ఎంతో మంది రాజులు తమ జీవితంలో స్థిరపడిన తర్వాత గర్వించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. గర్వించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనము అనేక విషయాలు చూసుకున్నాం ఇంతకు ముందే. ఇప్పుడు కూడా మరొక రాజును చూసుకోబోతున్నాం. కరెక్ట్ వస్తుంది కదా అది? మనము మరొక రాజును చూసుకోబోతున్నాం. ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా రాజు పేరు ఏం పేరు? నిజంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథములో యూదులు, ఇశ్రాయేలీలు 10 గోత్రాలు 2 గోత్రాలు విడిపోయిన తర్వాత ఎక్కువ అధ్యాయాలు కలిగిన, ఎక్కువ స్టోరీ కలిగిన, హిస్టరీ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే హిజ్కియా. ఈయన రెహబాము నుండి లెక్క వేసుకుంటే 13వ రాజు. యూదులకు ఈయన ఎన్నో రాజు? 13వ రాజు. ఇది మీరు గమనించాలి. యూదులకి ఈయన 13వ రాజు. నిజంగా ఎంత భక్తిపరులైనా సరే ఒకానొక సమయంలో గర్వించడం మాత్రం మానరు, అతిశయించడం మాత్రం మానరు. పొగురు, క్రొవ్విన హృదయాలు కలిగిన వారిగా ఉండడం మాత్రం మానరు. అందుకే మనకు బైబిల్లో ఉన్నవారు గుణపాఠముగా బుద్ధొచ్చికి కొందరిని దేవుడు చరిత్రలో ఉంచాడు. గర్వించినప్పుడు ఏం జరుగుతుంది? గర్వించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి అని కూడా దేవుడు క్లుప్తంగా మనకు చరిత్రలో ఉంచి ఈ యుగములో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వాటిని రాయించి ఉంచాడు. ఇక నేరుగా చూస్తే యెషయా గ్రంథములో 36వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. ఈయన చరిత్రను చూసుకుంటూనే ఆరంభంలో అంతంలో ఎలా మారిపోయాడో మనం అది చూద్దాం. చాలా మంది ఆరంభంలో బాగుంటారు. ఆరంభంలో ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. కావాలంటే ఒకసారి ప్రకటన గ్రంథము మీ వినికిడిలో నేను ఆ విషయాన్ని చూపించాలనుకుంటున్నా. 2వ అధ్యాయము 4వ వచనం మీరే చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చదవండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. చూశారండి? మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆరంభంలో చాలా హడావుడి చేస్తారు, పరిగెడతారు. దేవుని కోసం ఏదో చెయ్యాలని, నేను దేవుని కోసం బ్రతకాలని ఎంతో ప్రయాసపడతారు. చివరికి బండకేసి ఉతికి పారేసిన బట్టల్లా సప్పగా మారిపోతారు. మోసెస్ పట్టుకున్న తర్వాత వారం రోజులు ఏ రకంగా పేషెంట్ అయిపోతాడో ఆ రకంగా ఇక ఉలుకుడు పలుకుడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 2:4 మరలా చదవండి. అదే 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను, నీకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి, దేవుని పట్ల ఉన్న ప్రేమ నువ్వు ఉన్నది వదిలేసావు. అది తప్పు అంటున్నాడు. రండి, దాన్ని దేవుడు ఏమంటున్నాడు? అది తప్పది, అలా చేయకూడదు. మొదట నీకున్న ఆసక్తి,
బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థనలు, ఆదివారం హాజరు కావటము, ఇవన్నీ మొదట ఉండేటివి. ఆ రాను 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 శరీర సుఖాలను బట్టి మనం ఏమైపోతున్నామంటే ఆ మొదటి స్థితిని మర్చిపోయి దేవుడు మనములు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దించేదాకా మనం వెళ్ళిపోతున్నాము. అందుకే అన్నాడు అక్కడ, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో, ఎక్కడ నువ్వు వెనక వేసావో, వెనకంజేసావో, ఎక్కడ అడుగు వెనక్కేసావో ముందు జ్ఞాపకం చేసుకొని ఆ మొదటున్న ప్రేమను నీవు మరలా ఆరంభించన్నాడు. చూడండి అక్కడ మారు మనసు అంటే మరలా మార్చుకోబడాల. అంటే ఏమైనారు, ముందు బాగానే ఉన్నారు, మారు మనసు ఉండేది, ఆ తర్వాత మారు మనసు వదిలేశారు. మరలా మారు మనసు పొందుకోవాలంట. మార్చుకొని ఆ మొదటి క్రియలను దేవునిలో నువ్వు అంతకు ముందు ఎలా ఉన్నావో, సువార్త చేద్దాం, ఆరంభంలో పాటలు పాడదాం, ఆరాధన చేద్దాం, దేవుని క్రియలు చేద్దాం, దేవుని మందిరంలో పని చేద్దాం, దేవుని కోసమే బ్రతుకుదాం, దేవుని కోసం ఏదో చేద్దాం, త్యాగం కలిగిన జీవితం కలిగి ఉందామని మొదట దేవునిలోకి వచ్చినప్పుడు నీవు విన్నావే, ఆ మొదటి క్రియలు ఫస్ట్ లో చేశావే, రాను 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 ఆ క్రియలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అది తప్పు, నువ్వు చేస్తుంది పాపము, నువ్వు చేస్తుంది మారు మనసును వదిలేసావు, మొదటి క్రియలు చెయ్యి అని చెప్పేసి అంటూ ఇంకా ఏమన్నాడు, అట్లు చేసి నీవు మారు మనసు పొంది సరే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తును. అంటే అర్థం ఏంటి? నేను వచ్చినప్పుడు నీకు తీర్పు జరుగుతుంది, నీ సంఘము నాశనం అయిపోతుంది అని అర్థం. తీర్పు జరుగుతుంది నీకు, జాగ్రత్త అంటున్నాడు అక్కడ. అంటే మారు మనసు పొందకపోతే తీర్పులోకి వెళ్తాం మనం. ప్రసంగి 7వ అధ్యాయం 7వ వచనం, అన్యాయము చేయటం వలన జ్ఞానము, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. 8వ వచనం, ప్రసంగి 7:8, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆతురపడి కోపపడవద్దు, బుద్ధిహీనులు అంతర్యంద్రియములు యందు కోపము సుఖనివాసము చేయును. 8వ వచనం మనం చూస్తే, కార్య ఆరంభములో నీవు దేవునిలో ఎలా ఉన్నావో దానికంటే కార్య అంతమే బాగుండాలంట. కానీ మంది కార్య అంతం కంటే కార్య ఆరంభం బాగుంటుంది, అంతం బాగుండదు. కార్య అంతము బాగుండదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం, దానియేలు ఎంత గొప్ప భక్తుడంటే ఆయన 16వ సంవత్సరమున రాజు పెట్టిన ఆహారం తినడానికి నిరాకరించి స్ట్రైక్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆహారం మాకు వద్దని బాయ్కాట్ చేశాడు. తనతో తన స్నేహితులను కూడా ఏకం చేసుకున్నాడు. మనము ధర్మశాస్త్ర ప్రజలం, హేయమైనవి తినకూడదు, మనం కావాలంటే శాకాహాధాన్యం తీసుకుని తిని మనము మన దేవుని వాక్యాన్ని నెరవేరుతామని స్ట్రైక్ చేశాడు. ఆ స్ట్రైక్ చేసిన తర్వాత ప్రాణం పోతుందని తెలిసినా కూడా వాళ్ళు వెనకంజలేదు. నిజంగా దేవుడు వాళ్ళు తోడే ఉన్నాడు గనక ఆ దానియేలును, శద్రక మేషక అబేద్నెగోలను దానియేలు ఆ యొక్క నెబుకద్నెజరు ఏమి చేయలేకపోయాడు. అలాంటి గొప్ప దానియేలు గారు చివరి వరకు దాదాపుగా 86-90 సంవత్సరాలు బ్రతికిన ఆయన చివరిలో 12వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 13 చదవండి అమ్మా. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమున నీ వంతులో ప్రవేశించేదవు అని రాయబడి చూడండి అక్కడ. అంటే 16వ ఏట నుండి చెప్పాలంటే చిన్నప్పటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సింహాల గుహలో వేస్తే సింహాలు సైతం నోరు మూసుకున్నాయి. మర్మాలు చెప్పడంలో, దేవుని గురించి నిజాయితీగా ప్రధానమంత్రి ఉన్న నిజాయితీగా బ్రతకడంలో దానియేలు పెట్టింది పేరు. దానియేలు గొప్పవాడు. అలాంటి దానియేలు
చివరిలో దానియేలు దగ్గర దేవదూత మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంతం వరకు నువ్వు ఇలాగే నీతిగా బతకాల, మధ్యలో వదిలేసావంటే నీవు కూడా విశ్రాంతిలో పోవంటున్నాడు. చూడండి అక్కడ. అంటే దానియేలు కూడా విశ్రాంతి లేదా అంతం వరకు బతకపోతే? దానియేలు ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన వెంట్రుకతో సమానంగా నేనైతే, మీరేమో నాకు తెలియదు కానీ. కనుక అలాంటి దానియేలు గారు అంత భక్తిగా బతికిన ఆయన కూడా అంతం వరకు చచ్చిపోయేదాకా నీతిని వదలకుండా, పరిశుద్ధతను వదలకుండా దేవుని కోసం నువ్వు బ్రతికితేనే నీ వంతులో నీవు కాలాంతమున చేరుతావు అన్నాడు. ఆరంభం కాదు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలై ఉండాలా. అది మ్యాటర్. అది చెప్తుంది బైబిల్. ఎందుకు ప్రసంగి మాట చెప్పాడంటే, కార్య ఆరంభములో ప్రసంగి బాగున్నాడు, కార్య అంతములో ప్రసంగి చెడిపోతూ వచ్చాడు సొలొమోను. సరే, ఏదేమైనా వాటిని పక్కన పెడితే మనం మాట్లాడుతున్న హిజ్కియా గారి దగ్గరికి వద్దాం. ఇది ఇలా కొన్ని ఎపిసోడ్లు ముందుకు వస్తుంది, కొన్ని భాగాలుగా ముందుకు వస్తుంది మనకి. 36 యెషయా గ్రంథం 36. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకునేను. అంతటా అష్షూరు రాజు రబ్సాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. అంటే 14వ సంవత్సరమున హిజ్కియా గారు పరిపాలిస్తున్న సమయము 14వ సంవత్సరం. అప్పుడు అష్షూరీల రాజైన సన్హెరీబు యూదుల దగ్గరికి ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి ఎవరిని పంపించాడట? రబ్సాకే, లాకీషు పట్టణము నుండి యెరూషలేము మీద ఉన్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. రబ్సాకే అనే వ్యక్తిని రాజు పంపించినట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, వెరీ గుడ్. ఏం జరిగిందో మనం చూద్దాం జాగ్రత్తగా. ఎక్కడ కలుసుకున్నాడో చూద్దాం. అక్కడ రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యుద్ధ ప్రవేశింపగా 3వ వచనం. హిల్కియా కుమారుడైన రాజు గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును ప్రధానమంత్రియగు షెబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోహాహును వారి యొద్దకు పోయిరి. చాకరేవు మార్గం దగ్గర మెరకు కొలల కాలువల యొద్ద ప్రవేశింపగా వీళ్ళు ఎదుర్కొని వెళ్ళారు కొంతమంది. ఎవరు? హిజ్కియా రాజు దగ్గర ఉన్న సైన్యం కొంతమంది వెళ్ళారు. ప్రధానమంత్రి హిల్కియా కుమారుడైన గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, ప్రధానమంత్రి షెబ్నాయిము, దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యోవాహు అనే వ్యక్తులు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? ఆ రాజు పంపించిన సైనికులను ఎదుర్కోవడానికి వెళ్ళారు. 4వ వచనం. అప్పుడు రబ్సాకే వారితో ఇట్లా, నేను ఏమని చెప్పాడు రబ్సాకే? ఈ మాట మీ రాజుతో చెప్పండి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిందేమనగా. మహారాజు అని ఎందుకు అంటున్నాడు అంటే, అష్షూరు ప్రపంచాన్ని వెళ్తా ఉన్నప్పుడు, అందుకే మహారాజు, చక్రవర్తిని మహారాజా అంటారు. ఇలాగూ నీవు నమ్ముకున్న ఈ ఆశ్రయస్పుడు ఎవరు? దేవుడు కదా, యెహోవా కదా. ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకుని పోవును.
ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకున్న వారి అందరికీ అట్టివాడే. గమనించాలి, మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కిందకు వచ్చారన్న పడతారు కిందకి. ఇప్పుడు ఈ అష్షూరు రాజు పంపించిన ఈ రబ్షాకే ఏమని మాట్లాడుతున్నాడండి? అక్కడి నుంచి వచ్చిన ప్రజలతో ఊరు బయట చాకరేవు స్థలంలో కలుసుకున్నారు వీళ్ళు. ఆ రబ్షాకే వచ్చి దాంతో కొంతమంది సైనికులను పట్టుకొని వచ్చి హిజ్కియా రాజు మీద ప్రేలాపన చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే యెహోవా దేవుని మీద ఎదురు తిరుగుతున్నాడు కదా. అదే కదా, మీ ఆశ్రయాస్పదుడు ఏ పార్టీ ప్రయోజనకారుడు అంటున్నాడు అండి. సరే, రాజునంటే ఓకే, ప్రజలంటే ఓకే, వాళ్ళని నమ్ముతున్న దేవుణ్ణి అంటుంటే ఎలా ఉంటుంది? గమనించండి. పైపెచ్చు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకుని పోవును. ఐగుప్తు రాజైన ఫరో అతను నమ్ముకున్న వారందరికీ కట్టివాడే. అంటే మీరు ఐగుప్తుల్ని నమ్ముకొని ఐగుప్తుల్ని, మాకు ఐగుప్తీయులు ఉన్నారు, ఐగుప్తు రాజు ఉన్నాడు సపోర్ట్ అని చెప్పేసి ఐగుప్తుల దగ్గరికి సపోర్ట్కు పోతున్నారు మీరు. వాడే పాటి వాడు అంటూ అందరినీ కూడా ఏకి పారేస్తున్నాడు అండి ఇతను. 7వ వచనం, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవరిని ఉన్నత స్థలములు బలిపీఠములు పడగొట్టానో అతడే కదా యెహోవా. రబ్షాకే మాట్లాడుతున్నా చూడండి. సరే, ఐగుప్తు రాజు అంటున్నారు, పక్కన పెట్టండి. ఇప్పుడు యెహోవా దేవుని నమ్ముకొనుచున్నాము, మా యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని మీరు అనుకుంటున్నారు కదా. ఆ యెహోవా దేవుడే కదా మిగతా బలిపీఠాలన్నీ పడగొట్టమని, కేవలం ఆయన బలిపీఠాలను మాత్రమే ఉంచమని, ఆయనకు మాత్రమే ఆరాధన చేయమని చెప్పాడే. ఆ యెహోవాయే కదా మీకు సపోర్టు అని యెహోవా మీద కూడా తప్పుడు వార్తను మాట్లాడుతున్నాడు చూడండి. 8, కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. చూసారా, 2000 గుర్రాల మీద రౌతులు ఎక్కించడానికి ఎవరి మీద పందెము? అష్షూరు రాజైన సన్హెరీబు అని రాయబడింది చూడండి. ఫస్ట్ లో సన్హెరీబు ఉన్నాడు కదా, ఆ రాజు. అతని పక్షానే కదా మాట్లాడడానికి వచ్చేది రబ్షాకే. ఇతను అంటున్నాడు, నీ చేతనైతే మా మీద యుద్ధానికి రావడానికి, మా రాజు మీద యుద్ధానికి రావడానికి, మా సామ్రాజ్యం మీద యుద్ధానికి రావడానికి 2000 గుర్రాల మీద నీవు రౌతులంటే ఎవరు? సైనికులే కదా, ఎక్కించడానికి నీకు శక్తి ఉంటే నేను గుర్రాలు ఇస్తాను, మీలో 2000 మందిని నువ్వు సైనికులు తీసుకుని రా మా మీదకి అంటున్నాడు చూడండి. ఎట్లాంటి సవాల్ చేస్తున్నారు చూసారా? ఎందుకంటే వారు ప్రపంచాన్ని వెళ్తున్నారు, వారు ఎక్కడికి పోయినా వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు తెలుసా? అష్షూరీలు జయిస్తున్నారు. వారు వస్తున్నారంటే భయపడేది వస్తుంది, అంతా ప్రపంచాన్ని ఏలుకుంటూ వెళ్ళిపోతా ఉన్నది. అలాంటి సమయంలో యూదా రాజుల మీదకి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ మాట 2000 గుర్రాలు నేను ఇచ్చిన, ఆ 2000 గుర్రాల మీద ఎక్కి మా మీదకి యుద్ధానికి రావడానికి మీ సైనికులకి ఎన్ని గుండెలు రా అని అర్థం. మీ సైనికులు భయపడజేస్తారు అని అర్థం. మీ రౌతులు వాటి మీద వచ్చి మాతో యుద్ధం చేయలేరు అని అర్థం. ఎంత చిన్న బుచ్చుతున్నాడు చూడండి. ఇంకా లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఒకని నీవేలాగు. చూసారా, కనీసం 2000 మందినైనా బలం గలవాన్ని పంపిస్తే మా సైన్యములో అత్యల్పుడు ఒకడు ఉంటాడు. అంటే గొప్పవాడు కాదు, మామూలుగా ఉండేవాడు. వాడిని గెలిచి రావాలన్నా కనీసం 2000 మంది గుండె గలవాళ్ళు కావాలా.
అత్యల్పుడనే గెలవలేరు మీరు. మా మీదకి వచ్చి మా రాజును కొడతారా మీరు? చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. దీన్ని ఆలోచన చేస్తే మనము దేవుణ్ణి ఎంత చిన్నబుచ్చుతున్నాడు, దేవుని ప్రజల్ని ఎంత చిన్నబుచ్చుతున్నాడు, అష్షూరు రాజుని ఎంత గొప్ప చేసి మహిమపరుస్తున్నాడు చూడండి మీరు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కూడా ఆ రబ్షాకే తన రాజుని ఎంత గొప్ప చేసి గణపరుస్తున్నాడో, ఆయన ఎంత గొప్పవాడో తన నోటి నుండి చెబుతున్నాడో. ఒక రకంగా చెప్పాలంటే ఘనత, మహిమ, ప్రభావములు తన రాజైన సన్హెరీబుకు అర్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ రబ్షాకే. మరి మనం ఈరోజు దేవుణ్ణి, మానవుణ్ణి అంత గణపరిచినప్పుడు, ఒక మానవుడు అన్నిటినీ ఇచ్చే దేవుడు మనం ఎంత గణపరచాలో మీరు అర్థం చేసుకోవాలి. ఇక దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఇక ముందుకు పోదాం. రథములను రౌతులను పంపుమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. అంటే మాకు రథాలు కావాలని, రౌతులు కావాలని ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వేం చేశావు? ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం జరిగినప్పుడు అండి, అప్పుడైనా ఇప్పుడైనా మేము వేరే దేశం మీద యుద్ధానికి వెళ్తున్నాము, దయచేసి మాతో పాటు హెల్ప్ చేసేకి వస్తారా? హెల్ప్ చేస్తే ఆ దేశాన్ని కొల్లగొన్నప్పుడు అక్కడ ఉన్న సామాగ్రిలో మీరు సగం తీసుకుందరు, మేము సగం తీసుకుంటాం జయిస్తే. లేదంటే వాళ్ళు మా మీదకి వస్తున్నారు, మాకు హెల్ప్ చేయడానికి వస్తారా అని ఇంకొక రాజ్యాన్ని అడుగుతారు. వస్తే వస్తే వాళ్ళ మీదకి మీకు సపోర్ట్ ఇస్తాం, మాకేమి ఇస్తారంటారు. అప్పుడు మీరు వాళ్ళని జయించినప్పుడు, మన ఇద్దరం కలిసి వాళ్ళు జయించినప్పుడు మన మీదకి వచ్చే వాళ్ళని మీకు మేము పన్ను చెల్లిస్తామని ఈ రకం కూడా చెబుతారు. ఒప్పందాలు కలిగి ఉంటాయి. ఈ రోజు కూడా రష్యా తన వైపున కొంతమందిని రమ్మని చెప్తుంది. ఇట్లా యూతుల పక్కన యుక్రెయిన్ కూడా మా వైపున ఎవరైనా రండి సపోర్ట్ అంటుంది. కొన్ని దేశాలు రష్యాకి సపోర్ట్ ఇస్తున్నాయి, కొన్ని దేశాలు యుక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నాయి. అలాగే ఆ రోజుల్లో ఈ హిజ్కియా రాజు, యూదుల రాజు, మాకు కొన్ని రథాలు కావాలి, గుర్రాలు కావాలి, రౌతులు కావాలని ఐగుప్తుల్ని ఏమడిగారట? వాళ్ళు సహాయం అడిగారు. ఈ విషయం ఎవరు తెలిసింది? అక్కడున్న అష్షూరు రాజుకు తెలిసింది. అష్షూరు రాజు తన సైన్యాధిపతిని పంపించాడు రబ్షాకే అని. అతను అంటున్నాడు, ఏమనంటున్నాడు? రథాలను రౌతులను పంపమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. యెహోవా సెలవు నొందుకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా? లేదు, ఆ దేశం మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఎల్యాకీము, షెబ్నే, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక దానితో మాట్లాడము. ప్రాకారము మీద నన్ను ఉన్న ప్రజలు వెనుకడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా. ఇప్పుడు ప్రాకారం నుండి చూస్తున్నారు చాలా మంది ప్రజలు. ఆ రాజు సైనికుడు, ఆ రాజు నుంచి వర్తమానం వచ్చింది, అష్షూరు రాజు మన మీదకి ఏమైనా యుద్ధానికి వస్తాడేమో అని భయపడి చూస్తున్నారు ప్రజలు. పైనుంచి చూస్తున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ రబ్షాకే అటువైపున రాజ్య సంబంధించిన రాయబారి, ఇటువైపునున్న రాయబారి, వీళ్ళు ఒక దగ్గర కూడుకొని సమావేశమే మాట్లాడుకుంటుంటే ప్రజలు చూస్తున్నారు. ప్రాకారం మీద నుంచి ప్రజలు చూస్తున్నారు. వాడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు అంటే యూదుల భాషలో మాట్లాడుతున్నాడు, హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు, యూదుల భాషలో. అప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే, యూదుల భాషలో మాట్లాడొద్దండి, మీ భాష మాకు తెలుసు, ఆ భాషలో మాట్లాడండి, దయచేసి యూదుల భాషలో మాట్లాడితే మా ప్రజలు బెదిరుకొని చచ్చిపోతారు, మా ప్రజలు భయపడతారు, వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి భయపడతారు. మీరు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారని వాళ్ళకి తెలిస్తే భయపడతారు, వాళ్ళ గుండెలు అవిడిసిపోతాయి, దయచేసి మీ భాష మాకు అర్థమవుతుంది, మీ భాషలో మాట్లాడండి అంటున్నాడు వీళ్ళు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 12 రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నన్ను పంపిన, తమ మలమును తినుచు తమ మూత్రమును త్రాగుచు మీతో కూడా ప్రాకారం మీద ఉన్నవాని యొద్దకును నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చింది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును
విడిపింప శక్తి వానికి చాలదు. ఎవరికి? మీతో మాట్లాడడానికి మా రాజు పంపించలేదు, మీతో మీ ప్రజలతో అందరితో మాట్లాడడానికి మా రాజు పంపించాడు. కనుక మేము యూదుల భాషలోనే మాట్లాడతాము, వాళ్ళు భయపడుకొని చచ్చిపోతే చచ్చిపోని, మాకేం అవసరం అదంతా అంటూ ప్రజలందరితోనూ అక్కడ ఉన్న వాళ్ళందరితో ఏమని మాట్లాడారు? యూదా భాషతో. రే, మీ పని అయిపోయింది, ఇక మిమ్మల్ని మట్ట పెట్టేస్తామేమో. మీరు హిజ్కియాని నమ్ముకుంటున్నారు, వాడిని నమ్ముకొని మోసపోకండి, వాడు ఏం చేయలేడు, వానికి మా రాజును ఎదిరించే శక్తి లేదు. 15 యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనను విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చిందేమనగా, నాతో సంధి చేసి నా యొద్దకు మీరు బయటికి వచ్చినట్లా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. అటు పిమ్ముట మీరు చావక బ్రతుకున్నట్లును నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమును మిమ్మల్ని తీసుకుని పోదును, యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపరుచుచున్నాడు అని ఆ ప్రజలందరికీ వినపడేటట్లుగా, అక్కడున్న అధిపతులకు అందరికీ వినపడేటట్టుగా రబ్షాకే ఏమంటున్నాడంటే, మాకు లొంగండి, యుద్ధం లేకుండానే ఏం చేయబడాలి, మీరు లొంగిపోండి, సరెండర్ అయిపోండి, రండి, మీకు ఏం కావాలంటే అది మేము ఇస్తాం, మా రాజు అన్ని మాకు హెల్ప్ చేస్తాడు, మా మాట వినండి, ఆ యెహోవా దేవుని వదిలేయండి, తర్వాత ఆ రాజును వదిలేయండి. సేమ్ భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వమే భవిష్యత్తులో ఇలాగ చెప్తుంది, ఘర్ వాపస్, మీకు ఇల్లు ఇస్తాం, మీకు పొలం ఇస్తాం, క్రైస్తవం వదిలేయండి, మీ యెహోవా ఏం చేస్తాడు, మీ యేసుక్రీస్తు ఏం చేస్తాడు అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ఆఫర్లు రావచ్చు. ఇది ప్రభుత్వమే కదా, ఇది ప్రపంచాన్ని వెళ్తున్న ప్రభుత్వం, ఇది దేశాన్ని వెళ్తున్న ప్రభుత్వం. ఇలాంటి ఆఫర్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు, చాలా మంది ఘర్ వాపస్ అవుతున్నారు కదా, వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా క్రైస్తవుని వదిలి. అలాగే రండి, మా దగ్గరికి రండి, మా దేవుళ్ళని మొక్కండి, మీ దేవుని వదిలేయండి, మీ హిజ్కియాను మా వదిలేయండి, మేము చెప్పింది చేయండి అని మాటల చేత బలహీనపరుస్తున్నాడు. చూడండి, మాటలతోనే బలహీనపరుస్తున్నాడు చూడండి ప్రజల్ని. ఎవరు? రబ్షాకే. మీరు గమనించాలి. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారు. 18 ఆయా జనులు దేవతలలో ఏదైనా తమ దేవును దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హమాతు దేవత ఏమాయను, అర్పాతు దేవతలు ఏమాయను, షెపెర్వాయిము దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత నా చేతుల నుండి ఆ పట్టణమును విడిపింపలేదు కదా. యెహోవా నా చేతుల నుండి యెరూషలేమును విడిపించుటకునకు ఈ దేశము దేవతలలో ఏదైనా తమ దేశమును చేతుల నుండి విడిపించినదే కలదా? అయితే అతనికి ప్రత్యుత్తరము ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండొచ్చు చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక, ఎవరు? ఈ మిగిలిన ముగ్గురు, అంటే ఈ హిజ్కియా రాజు తరపున వెళ్ళిన వారు రబ్షాకే ఎంతనా మాట్లాడి, మీరు ఏం మాట్లాడొద్దండి, వాడు ఏం చెప్తాడో వినని చెప్పి పంపించాడు. కనుక వీళ్ళు ఊరికే వింటున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా స్టార్టింగ్ నుంచి 36వ అధ్యాయం 2వ వచనం నుంచి వాగుతూనే ఉన్నాడు రబ్షాకే. అంతా వాడదే, వన్ సైడే వారంతా. ఎందుకంటే వానికి బలం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, సైన్యం ఉంది. ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశాన్ని తన హస్తగతం చేసుకుంటున్నాడు. వాడంటే భయపడ చూస్తున్నారు. కనుక వాళ్ళు ఎందుకు వచ్చారో వెళ్ళి మీరు మాట్లాడరండి, అంతే. మీరు మాత్రం వాళ్ళతో ఎదురు తిరగొద్దండి, ఏం మాట్లాడొద్దని చెప్పాడు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, కేవలము ఆలకిస్తున్నారు. ఎవరు? అక్కడున్న ముగ్గురు వ్యక్తులు, ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు. వీళ్ళు పెద్దలు, వీళ్ళు ఇటువైపు నుంచి పెద్దలు, సైన్యం తరపున వెళ్ళారు, అధికారులు. వాడు ఏమేమంటున్నాడంటే, మీ దేవుడు విడిపించలేడు. ఉదాహరణకు పలానా దేవుళ్ళు విడిపించారా, పలానా దేవుళ్ళు విడిపించారా, ఆ దేశం మీదకి వెళ్ళాం, వాళ్ళ దేవతలు కాపాడారా అంటూ ఆ విగ్రహాలను పోలుస్తూ, ఆయా దేవతల్ని, ఆయా ప్రజలు పూజిస్తున్న దేవుళ్ళని పోలుస్తూ యెహోవాను ఒకటి చేస్తున్నాడు. చూడండి, అంటే యెహోవా ఏమై ఉన్నాడు అన్నది రబ్షాకేకు బొత్తిగా తెలియదు. అంటే ఆ రాళ్ళు రప్పల వంటి
ఆ విగ్రహాల వంటి దేవుడు అనుకుంటున్నారు. అందుకే అక్కడ దేవుడే లేడు కాబట్టి ఆ ప్రజలు ఆల్రెడీ ఓడిపోయింటారు. కానీ హిజ్కియా వెనకాల యెరూషలేములో ఉన్నది ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఆ జీవం కలిగిన దేవుని మీదే వీడు నోరెత్తుకొని మాట్లాడితే దేవుడు ఒప్పుకుంటాడా? చూద్దాం ఏం జరిగిందో. 21. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారు ఏ మాత్రమునో ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకుండిరి. అంతేనా? ఊరుకొనిరి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును ప్రధానమంత్రియగు షెబ్నాయిను రాజ్యపు దస్తావేజులు మీదనున్న ఆసాపు కుమారుడును యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్సాకే పలికిన మాటలన్నీ. బట్టలు ఎందుకు చింపుకొని వచ్చారు వీళ్ళు అంటే, మన దేవుని మీద చాలా తక్కువగా మాట్లాడాడు. మేము ఏం మాట్లాడొద్దని చెప్పావు కనుక మేము బట్టలు చింపుకొని వచ్చాం కేవలం, అంతే. మేము ఎదురు మాట్లాడలేదు, మాట్లాడొద్దని చెప్పావు కనుక మేము మాట్లాడలేదు, వచ్చాం. వాడు చాలా ఎక్కువ మాట్లాడాడు. ఎవరి మీద? దేవుని మీద, జీవం కలిగిన దేవుని మీద చాలా ఓవర్తో మాట్లాడాడు అని బట్టలు చింపుకొని వచ్చి వాడు మాట్లాడిన మాటలన్నీ తిరిగి మరలా ఎవరితో చెప్పారు? హిజ్కియా రాజుతో వీరు వివరంగా చెప్పారు.